వెల్కమ్ టు వెన్మనీ వ్లాగ్స్. టుడే రెసిపీ పాల తాలికలు. ఒక గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకొని వెలిగించి సిమ్లో పెట్టుకొని ఉంచి, ఒక గిన్నెలో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలుపుకొని ఉంచాలి. సంక్రాంతికి అందరూ చేసుకునే వంటలలో ముఖ్యమైనది పాల తాలికలు. అది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 5 to 7 మినిట్స్లో చిక్కపడిపోతుంది. దీనిని గుంటూరు సైడు కొట్ర అంటారు. కొట్ర కాయడం అంటారు. వరిపిండిలో వాటర్ వేసి దగ్గర పడనివ్వడాన్ని. వేరొక బౌల్లో 2.5 స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని కొద్దిగా బెల్లం, తరిగిన బెల్లం యాడ్ చేసుకోవాలి. త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం కాచుకున్నాం కదా కొట్ర, అది కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల జిగురు బాగుంటుంది. ఉండలు లేకుండా బాగా కలిపి ముద్దగా చేసుకొని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని గట్టిగా కలిపేసి పక్కన ఉంచాలి. ఈలోపు వేరే ఒక గిన్నెలో బెల్లం, 1/2 kg బెల్లం పడుతుంది. ఈ క్వాంటిటీకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగిపోయేలాగా అలా బబుల్స్ ఫామ్ అవుతుంది. అట్లా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచి ఇందాక కలిపి ఉంచిన ఆ మిశ్రమాన్ని, ఆ పిండి ముద్దని చక్రాల గిద్దల్లో పెట్టుకొని పాలు కాగాయి కదా, దానిలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇదే విధంగా పాలల్లోకి ఒత్తుకోవాలి. గరిటె పెట్టి మాత్రం వెంటనే కదపకూడదు. కొద్దిసేపు అలా వదిలేసేయాలి. మనం కొట్ర కాసాం కదా, అలా ఆ విధంగా చేస్తే పాల తాలికలు మెత్తగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందాక ఆ కొట్ర కాసిన పిండి కొద్దిగా మిగిలింది కదా, దానిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని బాగా పేస్ట్లా కలిపేసి ఈ పాలల్లో కలిపేసేయాలి. చిక్కదనం కోసం కొద్దిగా ఉడికిన తర్వాత కలపాలి. యాలకులు కూడా దంచుకొని పక్కనుంచి చిక్కపడిన వెంటనే బెల్లం పాకం వడకట్టుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. పాల తాలికలు కొద్దిసేపు ఉడికిన తర్వాతే, బాగా చిక్కపడి దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మాత్రమే బెల్లం పాకంని యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలా చిక్కపడుతుంది. తాలికలు కూడా అలా స్మూత్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్